హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు అయితే కొలై పట్టేసిన తర్వాత నేను పడుకొని లేచి 8 అయిపోయింది. లేచిన వెంటనే పిల్లలకి మ్యాగీ అయితే చేశాను, తింటున్నారు. అయితే నీ మ్యాగీ చూపించు, హాయ్ చెప్పు. చేపకు కూడా ఫుడ్ అయితే పెట్టాము. ఇప్పుడు ఇంకో పని ఉంది, స్కూల్ బ్యాగులు, స్కూల్ క్యారేజ్వి ఇవన్నీ మాత్రం ఉతకాలి. ఉతికేసిన తర్వాత వంట చేయాలి. వంట చేయకముందు అయితే బోల్డ్ గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు తినగా నాకు ఉంచిన మ్యాగీ, వాళ్ళు తింటే మన కడుపు నిండిపోయినట్టేలండి. ఇలాగ ఈరోజు వీడియో చూస్తూ ఉండండి. బ్యాగులు అయితే మిషన్లో వేస్తాము, ఇవైతే అయిపోతున్నాయి. చదువుల బెడ్లు హోంవర్క్ చేస్తున్నారు. ఈరోజు ట్యూషన్ అయితే సెలవు, ఇంకా హోంవర్క్ ఉంటే చేస్తున్నారు. చదవడం అయితే కష్టంలేండి. హసి కూడా చదువుతుంది, ఈరోజు హసి చదువుతుంది. హసి ఒకసారి పైకి చూడు. ఇంకా స్నానాలు అయితే లేవు, వేడి నీళ్ళు అయితే పెట్టాను. పళ్ళకైతే స్నానం చేయించాలి. యాక్చువల్ సాటర్డే చేయించాలి కానీ టైం సరిపోదు. మార్నింగ్ జుట్టు కూడా ఆరదు కదా, జట్లు వేయాలి మళ్ళీ అనేసి అని సండేనే చేపిస్తాను. ఇంకా రసం కూడా పెట్టాను. చికెన్ అయితే వండాలి. తీసుకొచ్చారు చికెన్, ఫ్రై చేయమని చెప్పారు ఈరోజు. నేను ఇంకా వాష్ చెయ్యాలి. హాయ్ అసి. హాయ్ మమ్మీ. ఈరోజు మన స్పెషల్ ఏంటి చెప్పు. చికెన్ గ్రేవీ. ఇంకా అది స్టవ్ పైన ఉంది, ఉడుకుతుంది. ఇదైతే వైట్ రైస్, ఓపెన్ చేసుకుంటే కుక్కర్ పేలిపోద్ది. కుక్కర్ పేలిపోదు, వేడిగా చల్లగా అయిపోయింది. అయితే వైట్ రైస్. ఇదైతే చికెన్ చికెన్ ఫ్రై, నా ఫేవరెట్ ఫ్రై, నాకైతే చాలా ఇష్టం. ఇది లాస్ట్లో వచ్చి అయితే సాంబార్. ఎస్టర్డే సాంబార్ అయితే ఎస్టర్డే సాంబారా? ఇవి ఈరోజు మా స్పెషల్స్. ఇంకా చికెన్ ఫ్రై అయితే ఇక్కడికి తీసుకొచ్చాము మేము తినే దగ్గరికి. ఇంకా వెస్టర్డే సాంబార్ ఆల్రెడీ మహేష్ చెప్పింది, కొంచెమే ఉంది, పడేయాలనిపించలేదు, ఫ్రిడ్జ్లో పెట్టాను. అదేంటో కానీ కొంచెం ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ రోజు తినాలనిపిస్తుంది. తర్వాత కొంచెం చికెన్ అయితే గ్రేవీ లాగైతే చేశాను. ఇంకా రైస్ అయితే చేశాను. ఇంకా పక్కన చిన్న బేసన్తో ఉందో చూడండి, అదే బిర్యానీ. పక్కింటోళ్ళు ఇచ్చారు, చికెన్ కూడా ఇచ్చారు మళ్ళీ. ఇంకా అది కూడా తినాలి. ఆల్రెడీ మా ఆయన తినేసి లెగిసిపోయాడు. ఇంకా ఒకదాన్ని ఒక పట్టు పట్టాలి మిగతాదంతా. నాకైతే ముక్కలేంది ముద్ద దిగదు అన్నట్టు, అలాగే పక్కన ఆనియన్ కూడా ఉండాలి. ఇంకా తీసుకొచ్చేసి తొక్క తీయని మాసికి చెప్తే నువ్వే తీసుకున్నది. ఇంకా మనకి రంపాలు లాంటి పళ్ళు ఉన్నాయి కాబట్టి నేనే తీసేసుకున్నాను. తర్వాత అయితే ప్లేట్లో ఇంకా బిర్యానీ పెట్టుకొని చికెన్ అయితే వేసుకున్నాను. ఇంకా కలుపుకొని తింటుంటే ఈ చలికాలంలో వేడి వేడి బిర్యానీ చికెన్ తింటే అబ్బా సూపర్ అనిపిస్తుంది. అలా రోజు ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. తర్వాత అయితే అది తింటూ ఒక ఆనియన్ అయితే కొరుకుతూ ఎలా ఎంజాయ్ చేశాను. సండే మాత్రం మీ ఇంట్లో ఈరోజు, మీ ఇంట్లో అంటే ఈరోజు కాదు, అదే సండే ఏం స్పెషల్ చేశారు కామెంట్ చేయండి. ఇంకా తినేసినాక పడుకుపోయాము ఇంకా ఫుల్గా. ఇంకా సాయంత్రం అయిపోయింది. లేచిన తర్వాత నేనైతే పాలు పక్క పెట్టాను పిల్లలకి ఇవ్వడానికి. ఇంకా టీ అయితే మా ఆయనకి నాకు పెట్టాను. ఇంకా టీ తాగేసిన తర్వాత గిన్నెలన్నీ అయితే తోమేశాను. తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా ఆయన వెళ్ళి బయటకు వెళ్ళి చాట్ అయితే తీసుకొచ్చాడు పిల్లలకి. ఇంకా సండే అసలు యాక్చువల్ చెప్పాలంటే బీచ్కి వెళ్దాం అనుకున్నాము. చలికాలంలో బీచ్కి కాదు కదా, ఇంటి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాము. ఇంకా చాట్ తీసుకొచ్చి వేడివేడిగా ఇంకా బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందని చాలా వెయిట్ చేస్తున్నాను. నేనేం చేస్తానంటే బిగ్ బాస్ ఈ మంత్ అంటే స్టార్టింగ్లో చూశాను, మధ్యలో చూడలేదు. ఇంకా ఎండింగ్లో చూద్దాము అనేసి అని ఇంకా అలాగా నైట్ 10:30 వరకు అయితే పడుకోకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉన్నాము. ఇంకా మసి వాళ్ళు ఏదో వాళ్ళకి అన్నీ తెలిసినట్టు ఎవరు విన్ అవుతారంటూ ఒకటే ఎగ్జైట్తో ఫీల్ అవుతున్నారు. తను వేసిన డ్రెస్ మాత్రం తనుజాది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. లాస్ట్కి ఎవరు విన్ అయితే ఏంటి మనకి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.